జిల్లా నేలకొండపల్లి పట్టణంలో భక్త రామదాసు సర్వీస్ సొసైటీ వారు మజ్జిగ మరియు చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవికాలం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అందిస్తూ దాహార్తి తీరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్త రామదాసు సొసైటీ చైర్మన్ ఏటుకురి వెంకట రామారావు మరియు ఉపాధ్యక్షులు తెల్లగోల లింగస్వామి, సెక్రటరీ గెల వెంకటరమణ గుప్తా, కోశాధికారి దండ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నేలకొండపల్లి భక్త రామదాస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పండగ రోజు ఈ యొక్క చలివేంద్రాన్ని, మజ్జిగ పంపిణీ, అదేవిధంగా మంచినీళ్ళ పంపిణీ నిరంతరాయంగా 2005 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి సర్వీస్ సొసైటీ అనేది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేలకొండపల్లిలో ఉన్నటువంటి ప్రజానీకారుల యొక్క మద్దతును పొందినటువంటి ఏకైక సంస్థ భక్త రామదాస్ సర్వీస్ సొసైటీ. ఈ యొక్క భక్త రామదాస్ సర్వీస్ సొసైటీ ఈ సంవత్సరానికి అధ్యక్షులుగా మన ఏటుకురి వెంకటరామారావు గారు, అదేవిధంగా సెక్రటరీ గెల్ల వెంకటరమణ గుప్తా గారు, అదేవిధంగా ఈ యొక్క కోశాధికారి దండ రవీంద్రబాబు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా తెల్లగోల లింగస్వామి, అదేవిధంగా మన యొక్క ఫౌండర్, ఈ సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి గెల్లా జగన్మోహన్ రావు గారు, మాజీ అధ్యక్షులు భాస్కరరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఎర్ర లలిత గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఈరోజు మజ్జిగ దాత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొమ్మినేని భాస్కరరావు గారు ప్రత్యేక అతిథిగా వచ్చి ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సంస్థ ఎప్పుడూ నిరంతరం ప్రజా సంక్షేమంలో ఉంటూ ప్రజా మన్ననలను పొందుతున్నటువంటి ఏకైక సంస్థగా గుర్తింపు వచ్చింది. ఈ యొక్క సంస్థని గుర్తించి ప్రజాప్రతినిధి అయినటువంటి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీనికి చాదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ ఆగిపోయినటువంటి బిల్డింగ్ని దాన్ని పునఃప్రారంభించడానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. పేర్లు ఈరోజు అధ్యక్షులు మన ఏటుకురి వెంకటరామారావు గారు, అదేవిధంగా ఈ యొక్క ఫౌండర్ గెల్లా జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు తెల్లగోల లింగస్వామి గారు, కొమ్మినేని భాస్కరరావు గారు, మాజీ అధ్యక్షులు